హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ముఖ్యంగా ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో ఎక్కడ రియల్టర్గా అంటే ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్లేసెస్ అనేవి మీకు సరైన ఆర్ఓఐ ఇస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. దీని గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక రైట్ పర్సన్ మనకి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సో సార్తో ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, అంటే ఈ క్వశ్చన్ అడగగానే ఇదంతా మరి ఎందుకు ఫ్రీగా చెప్పాలని మీరు అడగొచ్చేమో, బట్ జనాలు ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేసెస్ అనేవి ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అనేది అడుగుతూ ఉన్నారు. దీనిపై మీ సమాధానం? రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీరు గంట సేపు చెప్పాల్సిన ఆన్సర్ 5 నిమిషాల్లో చెప్పండి. అది ప్రాబ్లం. యాంకర్స్తోని జర్నలిస్ట్ ఇదే ప్రాబ్లం. స్పీకర్ని ఎట్లా ఇరికించాలని ఇరికిస్తారు. రెండోసారి రావాలా లేదా భయపడ. అయితే మీరు అడిగింది ప్రజల గురించి అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆంధ్ర అయితే గత 5 సంవత్సరాలకి వెనక్కి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పెట్టి ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు, ఫండింగ్ రాలేదు, ఇండస్ట్రీ రాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు, డబ్బులు అయితే ఏముంది. తెలంగాణ వచ్చేసరికి ఒక 1 year వరకు బ్యాక్ వరకు చాలా దూకుడులో ఉండేది. కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి హయాంలో రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలు కింద ఉండేది. అయితే ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా టైం తీసుకుంటున్నారు. గవర్నమెంట్ మార్కెట్ ఏం పడిపోలేదు. కొన్ని ఛానల్స్ కుదేలైంది, డమాలైంది అంటే, కానీ అది వాస్తవం కాదు. రియల్ ఎస్టేట్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్. తిండి, బట్ట, గూడు, ఇప్పటికీ రోటీ, కపడా, మకాన్ని, మీరున్నా నేనున్నా ఎవరున్నా అది ఆగడానికి ఛాన్సే లేదు. కాకపోతే కొద్దిగా స్లో, కొద్దిగా ఫాస్ట్, అది తేడా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉంది, బిల్డర్ ఏం చెప్తే ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ ఉంది. మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి. సో గత 1 yearగా అప్ టు అక్టోబర్, నవంబర్ 1st, 2nd week వరకు కొద్దిగా మందగించింది, స్లో డౌన్ అయింది ట్రాన్సాక్షన్. బట్ రెవెన్యూ కూడా తక్కువ ట్రాన్సాక్షన్, రెవెన్యూ పెరిగింది. నవంబర్ 2nd week నుండి కొద్ది పికప్ అనేది మొదలైంది తెలంగాణ వరకు. సో ఇప్పుడు కొద్దిగా అయితే ఐ డోంట్ సే 100%, 20-25% బిజినెస్ స్టార్ట్ అయింది. మేబీ కొద్దిగా ముందుకెళ్తున్న కొద్ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి దసరా వరకు పికప్ అయిపోతుంది. ఫుల్ స్వింగ్లో రావాలనేది మా అనాలిసిస్ చెప్తుంది. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అడిగారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా పెరుగుతుంది, రేట్ ఆఫ్ అప్రిషియేషన్ మారుతుంది. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ 100 మంది ఉంటే 99 మంది లాభం పొందినాడు కానీ నష్టం పొందినాడు ఎవడు లేడు. ఎక్కడైతే లీగల్గా, నిందా ఫస్ట్ మనం వేరే ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఎక్కడైతే లీగల్గా మీరు చెక్ చేసుకుంటే ఏజెంట్ ద్వారా మీ సొంత రూపాయి పెడతారో అక్కడ చేతులు కాదు. లేకపోతే రియల్ ఎస్టేట్లో లాస్ అనేది హైలీ ఇంపాసిబుల్. పెరగడమే ఎంత ఎక్కువ 20% వరకు 10% పెరగకపోవడం, లాస్ అవ్వడం, మనం కొన్న రేటు కానీ తగ్గడం రాదు. అయితే ఒక పాయింట్ హైలైట్ చేయాలి. కొంతమంది బిల్డర్స్ పేర్లు మనం చెప్పలేము, 2 సంవత్సరాల తర్వాత రాబోయే బెరిసి ఇప్పుడు అమ్మేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది. చెక్ చేసుకోవాలి గ్రౌండ్ రియాలిటీ. ఏజెంట్ ఏదో చెప్పడానో లేదా బిల్డర్ చెప్పడం, మీ సర్వే మీరు చేసుకోండి. 2 కోట్లు పెడితే మీరు 2 గంటలు మనం టైం స్పెండ్ చేయం మన ఇన్వెస్టర్స్. సో ఒక దగ్గర ఛానల్ ఒకటి క్లారిటీ, టైటిల్ క్లారిటీ చూసుకోవాలి. రెండోది ప్రైసింగ్ కరెక్ట్ ఉందా లేదా మిగతా బిల్డర్స్తో కంపేర్ చేసుకుని. కొంతమంది ఏం చేస్తారంటే బ్రాండ్ మీద 2024, 2027 ప్రైస్ అమ్మేస్తారు. మీకు ఎలా పెరుగుతుంది? గ్రోత్ 2028 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 సంవత్సరాలు పెరగదు. అదొకటి చూసుకోవాలి. అది చూసుకోవడం మీకు ఎలాగో తెలియకపోతే మాలాంటి ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు, నా దగ్గర రావచ్చు. మీరు ఎక్కడైనా మంది ఏంటంటే క్లియర్గా లాస్ట్ 30 years కొన్ని వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసాం, కొన్ని వేల మందిని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చేసాం. మనకు ఆ ఘనత ఉంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, ఏ కస్టమర్ కూడా గ్రీవియన్స్ లేదు. అది మన ఇంపార్టెంట్. అండ్ నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. బిగ్గెస్ట్ పాయింట్ అంటే యూట్యూబ్లో మీరు చూస్తే ఫ్రీ ట్రైనింగు, ఫ్రీ ఆఫరు, డిస్కౌంట్ అంటాడు. ఏదైనా అడిగితే వాళ్ళకు 1-2% ఆ ప్రాజెక్ట్ మీద తోస్తారు. మనం ఏ ప్రాజెక్ట్ లేదు మనది. మన అన్బయాస్ ఉంటుంది. ఎవరికి ఏ బిల్డర్ని కానీ ఏ ఏజెంట్ కానీ ప్రమోట్ చేయం. ఎందుకంటే వీఆర్ హియర్ టు హెల్ప్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. 750 వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఛానల్లోనే 100 వీడియోలు దాకా ఉన్నాయి. సో వాట్ ఐమ్ సెయింగ్, మన దగ్గర వస్తే బెనిఫిట్ అంటే మన ప్రాజెక్ట్స్లో ఒకటి జెన్యూన్ ఉన్న ప్రాజెక్ట్, డిటీసీపీ, హెచ్ఎండిఏ విత్ రేరా, ఎఫ్టిఎల్ బఫర్, ఆ ప్రాజెక్ట్స్ మాత్రం రికమెండ్ చేస్తాం. సో దాన్ని బట్టి యూ విల్ గెట్ ఏ క్వాలిటీ డీల్. ఇందులో ఫేవరిజమో మన వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఏమి లేదు. ఎందుకంటే మనకి ఏ ప్రాజెక్ట్ అయినా ఒకటే. మంచి ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తే కస్టమర్ విల్ ఫీల్ హ్యాపీ అండ్ మోర్ కస్టమర్స్ కూడా వస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం ముంబై హైవే, బెంగళూరు హైవే బాగున్నాయి, లీడింగ్లో ఉన్నాయి.
తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో శ్రీశైలం ఇప్పుడే చెప్పలేం కానీ కొద్దిగా ఆగి ఆ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది కూడా పికప్ అవుతుంది. మూడోది షాబాద్ దగ్గర బాగుంది. తర్వాత వికారాబాద్ హైవే శంకరపల్లి మోకిల దగ్గర కొద్దిగా బాగుంది. అది అక్కడ కొనుక్కునే స్తోమత ఉండదు. మధ్య తరగతి 50,000 60 మోకిలలో 80,000 చెప్తున్నారు, శంకరపల్లిలో 40,000 చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్తే 20,000. నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ మెంటర్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 18 నుండి 22,000 25,000లో రోడ్ సైడ్ మంచి రోడ్డుకి మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ మొత్తం దొరుకుతున్నాయి. అట్లానే మీరు ముంబై హైవేలో సదాశివపేట దగ్గర ముందుకెళ్తే బాలానగర్ షాద్నగర్లో బాలానగర్ ఉంది. షాద్నగర్ తర్వాత బూర్గుల తర్వాత బాలానగర్ తర్వాత జడ్చర్ల. సో బాలానగర్ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 9,500 పర్ గజం 25 acres 30 acres ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఆ డిస్టెన్స్ కదా ఓకే, రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. అట్లా ముంబైలో కూడా ఉన్నాయి. ముంబై హైవేలో 25,000 నుండి 40,000 దాకా గజం నడుస్తుంది. బెంగళూరు హైవేలో 20,000 నుండి 15,000 నుండి 35,000 దాకా 30,000 దాకా నడుస్తుంది. సో ఎక్కడ మన బడ్జెట్ మన పర్పస్ బట్టి చెప్తాను. అట్లానే ఆంధ్రాకి పోతే ప్రస్తుతం అంత మార్కెట్ బాగోలేదు, రేట్లు పెంచారు కానీ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా మొన్న అదానీ గారు పెట్టుబడులు పెడుతున్నారు, అంబానీ గారు పెడుతున్నారు, యూఎస్లో ఈక్వినిక్స్, మైక్రోసాఫ్ట్, టెస్లా వీళ్ళందరూ కూడా పెడతామని డిస్కషన్ జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రాసెస్ డాక్యుమెంటేషన్లో ఉంది. అది సక్సెస్ అయితే దాదాపు ఈ 3 అదానీ, అంబానీ అండ్ యూఎస్ కలిపితే 2 లక్షల కోట్ల దాకా ఎస్టిమేషన్ ఉంది ఫండ్స్ రావచ్చని. 2 లక్షల దాకా వస్తే 10 లక్షలు 5 లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళు 2 million జాబ్స్ ట్రై అంటే 20 lakhs to 25 lakhs జాబ్ ట్రై చేస్తున్నారు. సో అది స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇప్పుడు కొద్దిగా స్లోగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేదు అక్కడ చెప్పుకోవడానికి. దెర్ ఇస్ నో క్లారిటీ. ఎక్కడ ఏమొస్తుంది వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడైతే క్లారిటీ ఉంది. ఐటీ పార్కు, SEZ ఇవన్నీ కూడా. అక్కడ క్లారిటీ లేదు. యాజ్ ఆఫ్ నో ఎంప్లాయ్మెంటే లేదు. గత 5 సంవత్సరాలుగా 25 years బ్యాక్ నెట్టేశారు వాట్ ఎవర్ రీజన్. సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యారు, అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నేను 10 lakh crores అప్పు ఉంది చంద్రబాబు గారికి అంటే స్టేట్కి. అదేవిధంగా 10 lakhs స్కీమ్స్ కావాలి, ఇంకో 10 lakhs గవర్నమెంట్ నడపడం అంటే 25 లక్షలు 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడ వస్తుంది పర్ ఇయర్? లేదు, మొత్తం 5 years. ఓకే, 30 లక్షల కోట్లు అంటే పర్ ఇయర్ అంత వేసుకోండి మీరు. 6-7 lakh crores ఎక్కడ వస్తుంది? 6-7 lakh crores బిగ్ అమౌంట్. అదే స్టెప్స్ బాగున్నాయి, ప్లానింగ్ బాగుంది, పాజిటివ్ రే ఆఫ్ కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తున్నారు సిబిఎన్ గారు. ఆయనకు ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది, ఘనత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. నరేంద్ర మోడీకి పక్కన కూర్చుని అర్హత సంపాదించారు. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు. అంత ఎందుకంటే సీనియర్ పొలిటిక్స్ చాలామంది ఉన్నారు. బట్ ఈజ్ ఆక్యుపైయింగ్ దట్ ప్లేస్. బట్ కూటమి గవర్నమెంట్ ఉంది కూడా, అది ఒక పాజిటివ్ పాయింట్. మనకి బీజేపీ కాంగ్రెస్ డెడ్ అగెనిస్ట్ అయినా ట్రై చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈజ్ ట్రైయింగ్ టు మ్యాక్సిమం లెవెల్ టు గెట్ ది ఫండ్స్. 4th city అనేది డిస్కషన్, అది నిజంగా అమలుపరిచి వస్తే వన్ ఆఫ్ ది బిగ్ స్పాట్ అయిపోతుంది. టాప్ రేటెడ్ బిల్డ్, లేటెస్ట్ డిజైన్, మై1 టెక్నాలజీ, ఐజీబీసీ బిల్డింగ్స్, ఐటీ కారిడార్, స్పోర్ట్స్ కారిడార్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఐటీ మెట్రో, ఇవన్నీ కూడా శ్రీశైలం వస్తాయి. శ్రీశైలమే ఇప్పుడు డిస్టర్బ్ అయింది, కొద్దిగా ఆగితే కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో అమరావతిలో చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్, క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అని ఉంది. అక్కడ 50 నుండి 65,000 per గజం నడుస్తుంది. అంటే అక్కడ మెయిన్ క్యాపిటల్ హైకోర్టు కానీ, గవర్నర్ బంగ్లా కానీ, లేదా IPS ఆఫీసర్ క్వార్టర్స్ కానీ, గవర్నమెంట్ ఆ రోడ్లో వస్తున్నాయి. అక్కడ నుండి తుళ్ళూరు కొద్ది బార్డర్కి వెళ్తే ఆ 50,000 కాస్త 20,000, 25,000, 15,000కి వస్తుంది. సో అటు కాజా ఉంది, తాడేపల్లి ఉంది, గుంటూరు, విజయవాడ, అమరావతి 3 ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో అక్కడ స్పెసిఫిక్గా మీ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చాలా రకాలుగా పెడతారు. ఒకటి లాంగ్ టర్మ్ పెడతారు, ఒకటి రెంటల్ కోసం పెడతారు, ఒకళ్ళు ట్రేడింగ్ కోసం కొంటారు, ఒకళ్ళు ఉండ కోసం, అట్లా చాలా ఉన్నాయి. సో ఇండివిజువల్ బయర్కి స్ట్రాటజీ చెప్పి ఇస్తాం. అందరికీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఆయన డబ్బులు, ఆయన కెపాసిటీ లోన్కి వెళ్తున్నాడా, డైరెక్ట్ ఉందా, ఎన్ని రోజులు హోల్డింగ్ కెపాసిటీ ఉంది, ఎక్కడ అప్రిషియేట్ అని వాళ్ళు సజెస్ట్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ ది అపాయింట్మెంట్ అండ్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ ది రిటర్న్స్ ఆర్ మల్టీఫోల్డెడ్ ఇన్ నో టైమ్. వండర్ఫుల్ సార్. సో సార్ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే మీకు రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ తెలియాల్సి ఉంటుందండి. ఎందుకంటే రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే, దానికి అన్ని అథారిటీస్ ఉన్నప్పుడే, దానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడే మీరు పూర్తి ఓనర్ అవుతారు అండ్ పూర్తి పర్సంటేజ్లో మీరు ప్రాఫిట్ని కూడా పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక పాయింట్ ఒకటి చెప్తాను మీకు. తప్పకుండా సార్. చాలామంది రియల్ ఎస్టేట్లో ఏంటంటే లక్షలు కోట్లు ఉండాలనుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ మెథడ్లో ₹1,00,000 పెట్టినా రియల్ ఎస్టేట్ ఓనర్ కావచ్చు. ఓకే, 5 లక్షలు పెట్టినా అవుతుంది, ఈవెన్ 50,000 పెట్టినా అవుతారు. ఆ పద్ధతి ఉంది. దాని మీద ఎవరికైనా మరిన్ని డీటెయిల్, ఎందుకంటే అందరూ కోట్లు పెట్టుకోలేరు. అవును. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంది, ఏం చేయాలి? 10 లక్షలు పెట్టుకుంటే మీకు 10 లక్షలకి రిటర్న్స్ వస్తాయి. Day 1 మీరు ఇవాళ పెడితే నెక్స్ట్ మినిట్ మీకు రిటర్న్స్ వస్తాయి.
సో అది కొత్త కాన్సెప్ట్ వస్తుంది, నడుస్తుంది బాగా మార్కెట్లో. దీని మీద ఎవరైనా నా దగ్గర 5 లక్షలు ఉంది, అది ఏం చేయాలి, 10 లక్షలు ఉంది ఏం చేయాలి, 20 లక్షలు ఏం చేయాలంటే దానికి మాకు సూటబుల్ సొల్యూషన్ ఉంది. దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ, వీ విల్ టెల్, అండ్ డే 1 in రిటర్న్స్ వస్తాయి. వండర్ఫుల్. సో తప్పకుండా వీటిపై మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.